నల్గొండ జిల్లా నార్కట్పల్లిలో గ్రామ సభలో అధికారులు వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది. జీపీ ఆఫీస్ ఆవరణలో ప్రజాపాలన ప్రగతి నివేదిక గ్రామ సభ నిర్వహించారు అధికారులు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అధికారులు మీటింగ్ లో పాల్గొన్నారు. అయితే గ్రామస్తులు తక్కువ సంఖ్యలో మీటింగ్ కి రావడంతో విద్యార్థులను తీసుకెళ్లారు అధికారులు. 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులను సభకు తీసుకెళ్లారు. పరీక్ష ముగియగానే ఎగ్జామ్ సెంటర్ నుంచి నేరుగా గ్రామ సభకు తరలించారు. పరీక్షల సమయంలో విద్యార్థులను గ్రామ సభకు తీసుకెళ్లటంపై విమర్శలు వస్తున్నాయి. కొంతవరకు మీ దగ్గరలో కొన్ని కాలేజెస్ లేకపోతే కొన్ని స్టూడెంట్స్ రావడం ఇట్లాంటి వేయడం వల్ల అప్పుడు వేరు ఒక కారణమే కాదు, కానీ వేరు వేరు కారణాల వల్ల కొంతమంది యువత కూడా చెడుదారి పట్టే పరిస్థితి వస్తుంది. కొంతమంది చిన్న వయసులోనే సిగరెట్లు లేకపోతే మందు లేకపోతే ఎక్కడైనా సరే కొంత మాదక ద్రవ్యాలు గాంజా లాంటివి ఇట్లాంటివి కూడా వస్తుంది. ఇట్లాంటి ఎటువంటిది ఉన్నా కూడా మాకు వెంటనే సమాచారం ఇవ్వండి. మేము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఉపేక్షించే ప్రసక్తి లేదు. ఒకవేళ ఎవరైనా దానికి బానిసై ఉంటే వాళ్ళని రీహాబిలిటేషన్ అంటే వాళ్ళని మారే విధంగా వాళ్ళకి మేము ట్రీట్మెంట్ అనేది కూడా మేము ఇస్తాం. కానీ వాళ్ళకి అమ్మేటోళ్ళని మాత్రం కఠినంగా శిక్షించి వాళ్ళని జైలుకి పంపించి లేకపోతే సప్లై చేసేటోళ్ళని మాత్రం కఠినంగా శిక్షిస్తాం. గాంజా కన్స్యూమ్ చేయడము కూడా నేరమే, 6 నెలల శిక్ష ఉంటుంది. కానీ మనం వాళ్ళని ఇక్కడ ఉన్న రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించి వాళ్ళని మార్చే విధంగా మనం వాళ్ళని చేయడం జరుగుతుంది. సో ఎవరైనా సరే గ్రామస్తులు మీ గ్రామంలో అంటే మన నార్కెట్పల్లి గ్రామంలో ఎక్కడైనా మీకు గాంజా ఉన్నది, ఈ పొరగాడు హైదరాబాద్కి వెళ్ళి తీసుకొస్తున్నాడు లేకపోతే ఇక్కడ ఆంధ్రాకి వెళ్ళి తీసుకొని వస్తున్నాడు వచ్చి ఇలా చేస్తున్నాడు మీకు సమాచారం ఉంటే మాత్రం తప్పనిసరిగా మాకు ఇవ్వండి. ఇచ్చిన సమాచారం కూడా గోప్యంగా పెడతాం. మీరు ఇచ్చిండ్రు పలానా మల్లేష్ ఇచ్చిండ్రు రమేష్ ఇచ్చిన ఇట్లాంటివి ఏం చెప్పమని మీరు డైరెక్ట్గా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, ఎస్ఐ కన్నా కాల్ చేయండి, నాకన్నా కాల్ చేయండి, ఆ టోల్ ఫ్రీ నెంబర్కి మెసేజ్ అని పెట్టండి. కానీ మేము కంపల్సరీగా దాని మీద యాక్షన్ తీసుకుంటాం. అది మళ్ళీ మన గ్రామంలో